వైసీపీలో తమకు విలువ ఇవ్వకపోవడంతోనే తమ ఇష్టపూర్వకంగా బీజేపీలో చేరమన్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెరరావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణలత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ ఇష్టపూర్వకంగానే వచ్చిందండి పార్టీలోకి. మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టడం కానీ అంటే డబ్బులు తీసుకుని వెళ్ళారు అవన్నీ నిజం కాదండి. నచ్చి వచ్చాం అంటే ప్రజలకి ఏదో చేద్దాం దాకా ఏం చేయలేదు, ఇందులోకి వస్తే ఏమైనా చేయగలమేమో అని చెప్పేసి వచ్చాం. పార్టీ వైసీపీ పాలనలో మీకు ఎటువంటి ప్రభావం, మీకు ఏం జరిగే అవమానాలు కానీ ఎటువంటి జరిగిందమ్మా? అవమానాలు అయ్యి అంటే అవి ఏం కాదు కానీ అంటే అసలు మేము ఏం చేయలేకపోయాం. ఒక పెద్ద ఆవిడకి మేము ఒక పెన్షన్ ఇమ్మంటే ఇప్పించలేకపోయాం. అది ఒకటండి. ఒక ఇస్తాను ఒక అంటే లేని వాళ్ళకి ఇమ్మంటే ఇప్పిస్తానని చెప్పారు కానీ ఇప్పించలేదు. మీకు ప్రోటోకాల్ అనేది ఏ విధంగా ఉంటుంది మా స్థాయిలో? ఏం లేదండి, ప్రజలకు మేము కూడా అలాగే అంతే అంతవరకునే అన్నమాట. ఏం పెద్ద వాల్యూ అయితే ఏం లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎటువంటి బాగుందండి. మేము ఎంపీటీసీ అని మాకు తెలిసింది, అప్పుడైతే మాకు తెలియలేదు. ఓకే మేము ఎంపీటీసీ అంటే ఇలా ఉంటుందా, ఎమ్మెల్యే గారు అంటే ఇలా ఉంటారా అని మాకు ఇప్పుడు తెలుసు. ఇటీవల కొన్ని వార్తల్లో సోషల్ మీడియాలో నెట్వర్క్ కూడా కొన్ని అంచనా చేస్తూ ఉన్నాయి, భయపెట్టి భయప్రాంతాలు చేసి తీసుకొచ్చారు, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి రకరకాలుగా వస్తున్నారు. దాని మీద ఏ విధంగా అలా ఏం లేదండి, మమ్మల్ని ఎవరు రమ్మలేదు, మాకు నచ్చి మా ఇష్టం. అండి నేను బిక్కవోలు మండల ఎంపీపీని. మేము ఈ పార్టీలోకి రావడానికి కారణం అండి, మేము రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని అది చూసి దీంట్లోకి వచ్చామండి. అంతేగాని ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోయి కానీ అమ్ముడిపోయి కానీ దీంట్లోకి రాలేదండి. మేము ఎంపీటీసీలుగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మాకు ఎంపీటీసీ హోదాకు తగ్గ గౌరవం కూడా లేదండి. రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అనుసరించి మాకు గౌరవం ఇవ్వడం జరుగుతుందండి. అందుచేత మేమందరం స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. కేవలం మేము అభివృద్ధి కోసమే ఈ పార్టీలోకి వచ్చామండి, అంతే తప్ప ఎవరో భయపెడితే కానీ ఎవరో మమ్మల్ని ఏదో చేస్తే కానీ మేము ఇందులోకి రాలేదండి. నమస్తే సార్, మాది ఆదికాలంలో మెల్లూరు ఎంపీటీసీ అండి. కొత్త చక్రధరరావు నా పేరు. నేను ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉండేవాడిని సార్. ఇప్పుడు నేను బీజేపీలోకి రావాలని కోరికతో నేను బీజేపీలోకి వచ్చి కండవేయించుకున్నాను సార్. నన్ను ఎవరో భయపెట్టలేదు, నాకు డబ్బు లొంగదీయలేదు, ఏమి లొంగలేదు. నేను నా స్వచ్ఛతంగా నేను వచ్చానండి. పాత ఎంపీటీసీ గారు ఉన్నారు అప్పుడు, పేషెంట్ గారు జ్యోతులమయ్య గారు, ఆవిడ వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా మాకు సెలవు వచ్చి ఇందులో వచ్చేసామండి. అంతేగాని మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదండి. రామకృష్ణారెడ్డి గారు పనులు చూసి మేము ఇందులోకి రావడం జరిగిందండి. ఆయన చేసే పనులు, ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే మాటలు మమ్మల్ని రామకృష్ణారెడ్డి గారు గుర్తించారండి. ఎలా గుర్తించారంటే చాలా గొప్పగా గుర్తించారండి. మమ్మల్ని కేకత్వం చేస్తాం. నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా సరే నన్ను ముందుకు తీసుకొచ్చి ఒక ఎంపీటీసీగా గుర్తించి పెట్టారండి. పాత దాంట్లో మాకు ఎంపీటీసీకి గుర్తింపు లేదండి. అందుకే మేము బీజేపీలోకి వచ్చి సెటిల్ అయ్యానండి. ఇంతకు ముందు ఫస్ట్ తెలుగుదేశం, ఎంపీటీసీ వైసీపీలో. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కోరిక కాకుండా మా కోరికలో మేము రావాలని మేము ఇందులోకి వచ్చామండి బీజేపీకి. ప్రభుత్వ పాలనలో మీకు ఎంపీపీ ద్వారా మీకు ఎంపీటీసీగా ప్రోటోకాల్ ఏ విధంగా ఉండదు, ఏ విధంగా మాకు ప్రోటోకాల్ అనేది లేదు. మాకేమన్నా వస్తే ఎవరొకరు ఫోన్ చేస్తాం కానీ డైరెక్ట్గా నాయకులు కానీ ఎవరు ఫోన్ చేసేది కాదు. ఇంకొకరికి ఫోన్ చేసి నీకు అక్కడికి రా, ఇక్కడికి రా అనేవారండి. స్వచ్ఛందంగా మాకు ఏమైనా ఫోన్ చేసి ఎంపీటీసీ హోదా మాకు లేదండి. అదండి ఇప్పుడు ఉన్నంత ఫ్రీగా లేదండి. ఇప్పుడు వచ్చి రెండు రోజులు 3 రోజులు అయింది, ఎంతో హాయిగా ఉందండి. అదండి ప్రజల సమస్యలు నేరుగా చెప్పుకునే విధానం మీకు ఎప్పుడు కూడా లేదండి. లేదు చెప్పాను లేదండి. ఇంతే అనుకునేమండి. ఓకే నా పేరు గొర్రెల భాగ్యలక్ష్మి అండి. ఎంపీటీసీ 3 అండి. నా ఇష్ట ప్రకారం వచ్చానండి. ఈ పార్టీలోకి నా ఇష్ట ప్రకారమే వచ్చానండి. నన్ను ఎప్పుడు భయపెట్టలేదంటే ఇబ్బంది పెట్టలేదు. మీడియా సభ్యులందరికీ నా నమస్కారాలండి. మాది బలభద్రపురం ఎంపీటీసీ 3 సిన్నం వీరారెడ్డి అనే పేరు. కాకపోతే ఎంపీటీసీగా నెగ్గి నేటికి 3 సంవత్సరాలన్నర అయిందండి. తెలుగుదేశం నెగ్గిన తర్వాత ఎంపీటీసీ అంటే ఏటో గౌరవం అనేది దక్కిందండి. అంతకుముందు 2 సంవత్సరాలన్నర కూడా
కనీసం మాకు వచ్చే గ్రాంట్లు కానీ మాకు వచ్చే సమస్యలు కానీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదండి. డాక్టర్ ఎమ్మెల్యే గారు చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో దొరికేవారు కదండి. అలాగే మా గ్రామ అధ్యక్షులకు చెప్దామంటే ఆయన అహంభావమే తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకునేవారు కాదండి. చాలా ఇబ్బంది పడ్డామండి. 3 సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా చాలా ఇబ్బంది పడ్డామండి. తర్వాత మా రామకృష్ణారెడ్డి గారి గురించి తెలిసి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. తర్వాత ఎంపీటీసీగా మాకున్న గౌరవం ఏంటో మాకున్న అధికారం ఏంటో అన్నీ కూడా మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారా తెలిసింది తప్ప అంతకుముందైతే మాకు అసలు ఎంపీటీసీ ఎందుకు నెగ్గామా రాజీనామా చేసేద్దామా అన్న రేంజ్కి వెళ్ళిపోయండి. మేము చాలా ఇబ్బంది పడ్డామండి. కాకపోతే రామకృష్ణారెడ్డి గారు ఈ రోజుని ఎంపీటీసీగా మమ్మల్ని గుర్తించడం, ప్రతి దానికి మమ్మల్ని ముందుండి నడిపించడం ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి ఎంపీటీసీగా బీజేపీలో పోటీ చేసి మళ్ళీ నెగ్గాలని ఆశ పుట్టిందండి. కాకపోతే గత వైఎస్ఆర్ పార్టీలో అయితే మాకు చాలా ఇబ్బంది పడి అసలు ఎందుకు పోటీ చేసామని కూడా మాకు అర్థం లేకుండా అయిపోయిందండి. కాకపోతే మొన్న మేము మీడియాలో చూసామండి, ఏదో డబ్బులు కమ్ముడు అయిపోయి కంటనా. అసలు డబ్బులు కమ్ముడు అయిపోయే పరిస్థితి వస్తే పోటీ చేయడం ఏం పని ఉందండి. ఆ రోజునే మాకు ఎంతగానో తీసుకుని ఇంట్లో పోతుంది కదా. మేము ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏదో సేవ చేయాలని మేము ప్రజల్లోకి వస్తే మా సమస్యలే మాకు దిక్కడం లేకుండా అయిపోయినప్పుడు మేము ఏం చేయలేనప్పుడు ఎవరి అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మనం పని చేయించుకోవాలండి. ఇది రామకృష్ణారెడ్డి గారు మాకు ఇచ్చిన శిక్ష మేము అనుభవిస్తున్నామండి. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పోల్నాడు స్వర్ణలత అండి నా పేరు. మాది ఎల్లపల్లి అండి. ఎల్లపల్లి ఎంపీటీసీనండి. మమ్మల్ని అయితే ఎవరి బలవంతం మీద రాలేదండి. జ్యోతిర్మయ్య గారు అయితే అండి మమ్మల్ని మధ్యలోనే మరి వదిలేసి అలాగే వెళ్ళిపోయారండి. మరి అలాగే వెళ్ళిపోయిన వల్ల మేము రాలేకపోయామండి. మరి మా తప్పు అయితే ఏమీ లేదండి. మరి మేము అందరం కూడా మాతో అందరం కలిసి ఉంటామనేసి మేడం గారిని ఎంతగానో నమ్ముకుని ఉన్నామండి. కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి. అదే బాధేసిందండి. మాకు ఎంపీటీసీ కింద కూడా మేడం గారు వెళ్ళిన తర్వాత మా గుర్తింపు లేదండి. అందువల్ల బీజేపీ ప్రభుత్వంలోని రామకృష్ణారెడ్డి గారు ఐక్యంలో కలిసిపోయామండి. మాకైతే ఎవరో డబ్బు ఇచ్చి కొనలేదండి. మరి భయపెట్టలేదు ఎవరండి. మర్చిపోకుండా వచ్చామండి. డబ్బులకి అమ్ముడైపోవని ప్రసారాలు వస్తున్నాయండి బయట, కానీ డబ్బులకి మాత్రం ఎప్పుడు అమ్ముడలేదండి. మేము మాకు ప్రజలకు సేవ చేయాలని మేము వచ్చామండి మనస్ఫూర్తిగానే. అంతేగానండి మేము ఇంకా అమ్ముడుపోవడానికి డబ్బుకి రాలేదు. చెప్పండి. నా పేరు జంపా వెంకటలక్ష్మి అండి. బిక్కవాలండి. బీజేపీలోకి వచ్చానండి. నేను అది 1 అండి. నాకు ఇష్టపూర్వకంగానే వచ్చానండి. నేను ఎవరో ఇబ్బంది పెట్టలేదు. కానండి జ్యోతులు మహి గారు మమ్మల్ని 8 నెలలు వదిలేసారండి. మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నామండి. అప్పుడు మా గురించి మేము ఏమైపోతున్నామని, ఈ ఎంపీటీసీలు ఏమైపోతున్నారో, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అన్నిటి అయితే అండి ఆవిడ కథలు ఉందేమండి. మేము అందు గురించి అండి మమ్మల్ని ఖాతరు చేయలేదండి. అందు గురించి మేము దీంట్లోకి ఇష్టపూర్వకంగా మా రామకృష్ణ గారు బాగా అభివృద్ధిలోకి చేస్తున్నారనేసి మేము ఇంకా ఏం చేయగలుగుతామో ముందుకు అనేసి అండి వచ్చామండి. నేను 2వ అండి ఎంపీటీసీని. అదండి బెక్కవాలండి. 1 అండి.